హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. స్టోరీలోకి వెళ్తే కొత్తపల్లి అనే ఒక ఊరు. ఆ ఊరి పెద్ద రెడ్డి గారు. అదే ఊర్లో అప్పన్న అనే ఒకతను అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేస్తూ ఉంటాడు. వడ్డీల కోసం ఏమైనా చేసే నీచమైన మనిషి. అండ్ ఆ అప్పన్న దగ్గరే హీరో పనిచేస్తూ ఉంటాడు. మన హీరో రెడ్డిగారి మనవరాల్ని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం ఎలా అయినా చెప్పాలని హీరో హీరోయిన్ ఫ్రెండ్‌కి చెప్తాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల హీరో హీరోయిన్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవాలి అని పంచాయతీలో రెడ్డిగారు అండ్ గ్రామ ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకో పక్క సడెన్‌గా ఆ ఊర్లో ఒక కొత్త దేవుడు వెలుస్తాడు. సో, అసలా రాత్రి ఏం జరిగింది? అప్పన్న ఏమయ్యాడు? ఆ దేవుడేంటి? హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? లాస్ట్‌కి ఏమవుతుంది? అనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి. ముందుగా స్టోరీ. ఇది చాలా డీప్ కాన్సెప్ట్. కానీ అందరికీ అర్థమయ్యేలా సింపుల్ రైటింగ్‌తో బాగా తీశారు. ఇంకా ఆర్టిస్టులు కూడా కొత్త, పాత అని తేడా లేకుండా అందరూ వాళ్ళ రోల్స్‌కి న్యాయం చేశారు. స్పెషల్లీ రవీంద్ర విజయ్ గారి రోల్. ఆయన్ని చూస్తే కోపమొచ్చేస్తుంది అంటే ఆయన రోల్‌లో అంత ఇన్వాల్వ్ అయ్యారని అర్థం. ఇక రైటింగ్ డిపార్ట్‌మెంట్. అసలు ఈ మూవీ థియేటర్స్‌లో ఎందుకు ఫ్లాప్ అయిందా అనేదే అర్థం కాలేదు. మేబీ ఇదే మలయాళంలో తీసుంటే ఆకాశానికెత్తేసేవాళ్ళేమో అనిపించింది. ఇక నెగెటివ్స్ అంటే పెద్దగా ఏమనిపించలేదు. బట్ క్లైమాక్స్ కాంప్రమైజ్ అయ్యారేమో అనిపించింది. ఓవరాల్‌గా ఇది చాలా మంచి మూవీ. ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి. ఈ మూవీ ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బూతులు కూడా మ్యూట్ చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ చూసిన వాళ్ళెవరన్నా ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.